హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వర్షాలకి నేనైతే నానా తిప్పలు పడుతున్నాను. సో అసలు ఈ వర్షం ఏంటో కానీ మనుషులను పట్టాన్ని చంపేసేటట్టు అందరినీ చంపే వరకు కూడా ఇది ఆగేలైతే లేవు. అసలు ఈ అంతు లేకుండా ఉన్నాయి. అసలు మన తిప్పలు మన ఇబ్బందులు ఇవన్నీ పక్కన పెట్టేస్తే నిజానికి మ్యాక్సిమం తినటానికి ఉండటానికి గూడు లేక కాలువల్లో పడి కొట్టుకుపోయేవాడు బోల్డ్ మంది ఉన్నారు నిజంగా. అసలు వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు, ఎప్పుడు రికవర్ అవుతారో అర్థం కావట్లేదు. ఇవన్నీ పక్కన పెడితే నెక్స్ట్ ఎల్లుండి వినాయక చవితి వస్తుంది. ఆ సంవత్సరం మొత్తం కష్టపడి వినాయకుడు బొమ్మలు తయారు చేసి దాని మీద వచ్చే ఆదాయంతోనే వాళ్ళు సంవత్సరం అంతా బతకాలని చూస్తారు. అసలు ఎంతవరకు వినాయక చవితి జరిగిద్ది, ఎంతమంది అయితే బొమ్మలు కొంటారని అదే ఇంకోటి క్వశ్చన్ మార్క్ అనమాట నిజంగా. సో టోటల్గా అయితే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా కానీ బస్సు అయితే లేదు. రోడ్లంతా కూడా ఫుల్ వర్షం. అసలు నిజంగా జన సంచారం అనేది ఎక్కడ లేదు. ఒక బస్ కానీ ఆటో కానీ ఏది లేదు. వర్షం అలా పడుతూనే ఉంది కంటిన్యూషన్. ఒక మామగారు అయితే పాపం తలకు కవర్ కట్టుకుని అది కట్టుకుని ఇది కొట్టుకుని పాల ప్యాకెట్లో ఏదైతే తీసుకుంటూ వెళ్తుందనమాట. ఎందుకంటే బస్సు అయితే దొరికింది నాకు. నిజంగా అంత వర్షంలో గొడుగు పెట్టుకున్న అంత తాపీగా మాత్రం నిజంగా ఎవరూ రారేమో అనిపించింది. దానికి రీజన్ ఏంటి అంటే కాలు స్లిప్ అయ్యి ఎక్కడ ముందుకు పడతానో అని భయం అనమాట. సో ఓన్లీ దానివల్ల ఫైనల్లీ స్కూల్కి అయితే రీచ్ అయ్యాను. ఇంకా అమ్మయ్య అనిపించింది, వచ్చాను అమ్మయ్య అని అనిపించింది. ఎనీవే ఈరోజైతే టీచర్స్ డే. ప్రతి విద్యార్థిని తీర్చిదిద్దే ప్రతి టీచర్కి మనస్ఫూర్తిగా అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.